సాఫ్ట్ బాల్ ఆడితే మాకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ సాఫ్ట్ బాల్ లో మేము ఒక స్థాయికి ఆడిన తర్వాతే మాకు ఉద్యోగాలు వచ్చాయి. నేను చిన్నగా నుండి సాఫ్ట్ బాల్ ఆడేవాడిని. సబ్ జూనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్, సీనియర్ సౌత్ జోన్ నేషనల్స్, ఫెడరేషన్ కప్, దాని తర్వాత జూనియర్ ఇండియా టీమ్, సీనియర్ వరల్డ్ కప్, ప్రపంచ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ ఆడితే మాకు ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ డబ్బులు ఇస్తేనో లేదంటే ఎవరికైనా రికమెండేషన్ పెట్టింటేనో మాకు ఇలేదు. ఇది అందరూ తెలుసుకోవాలా, ఎందుకంటే రూమర్స్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. మాకు కూడా మెమోరబుల్ కాల్స్ వస్తున్నాయి. ఏం స్పోర్ట్స్ మీద ఇట్లా జరుగుతుంది, మీరు డబ్బులు ఇచ్చినారా? డబ్బులు ఎవరు ఇస్తారంటే ఎందుకు ఇస్తారు? డబ్బులు ఉంటే స్పోర్ట్స్ ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాం కదా. ఒక సాధారణ కుటుంబం నుంచి మేము వచ్చి ఈ రోజు స్పోర్ట్స్ లో ఒక స్థాయికి వచ్చినాము. ఎంతో కష్టపడి టోర్నమెంట్స్ కి రాష్ట్రం వెళ్ళి నైట్ అనక పగలనక మేము ట్రైన్లలో రిజర్వేషన్ లేకోకుండా స్టాండింగ్ చేసి ఈ పొజిషన్కి వచ్చింటే ఈ రోజు స్పోర్ట్స్ కోటాని మొత్తం బదనాం చేసి డబ్బులు ఇచ్చింటే వచ్చినాయంటే ఇది కరెక్ట్ కాదు. మేము కష్టపడి ఆడింటేనే మాకు స్పోర్ట్స్ కోటా కింద ఇట్లా ఉద్యోగాలు వచ్చినాయి.